వాట్ ఈస్ అ ట్విన్ బూస్ట్ ఏంటిదంటే ఫస్ట్ డిసెంబర్ ఇన్ఫ్లేషన్ ఫెల్ టు 5.1%, అది హైలైట్, ఫ్రమ్ 5.7% నుంచి 5.1% పడింది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం. అంటే 100 రూపాయలకి మీరు ఒకప్పుడు 5 ప్రోడక్ట్లు కొనుక్కుంటే ఈరోజు 100 రూపాయలకి 3 ప్రోడక్ట్లు కొనుక్కుంటే ఇన్ఫ్లేషన్ అయినట్టు. అంటే 100 రూపాయల పవర్ తగ్గిపోయింది. అదే 100 రూపాయలది మీరు 5 ప్రోడక్ట్స్ కాదు 6-7 ప్రోడక్ట్ కొనుక్కోగలిగితే ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు. అంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ దట్ మనీ హ్యాస్ ఇంక్రీస్డ్. ఫండమెంటలీ దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే తెలిసిందే, ఒక్కొక్క ఫుడ్ కమోడిటీ ప్రైస్ పెరుగుతా పోతుండే, దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ఈచ్ స్లైడ్. 5.7 నుంచి 5.1 పడింది, బట్ ఇట్ ఈస్ అ స్లోవర్ రైస్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ cereals, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, పల్సెస్ అండ్ స్పైసెస్. ఇట్ స్టిల్ రిమైన్స్ అబౌవ్ ద సెంట్రల్ బ్యాంక్స్ టార్గెట్ ఆఫ్ 4%. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. టార్గెట్ ఆఫ్ RBI is 4% ఇన్ఫ్లేషన్ వస్తే ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. బట్ కరెంట్లీ ఫ్రమ్ 5.7 ఇట్ మూవ్ టు 5.1 డ్యూ టు ద గ్రోత్ ఇన్ ఇండియాస్ బూస్ట్ ఎకానమీ. 5.1 మెల్లగా 4% పడాలి, అది వెరీ యూస్ఫుల్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ measured by Consumer Food Price Index, CPI, CFP, accounts to nearly half of the overall consumer price basket. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్లైడ్లో. నెక్స్ట్ స్లైడ్లో ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8.7% ఇన్ నవంబర్లో ఉండే, 6.61% and 6.62%. దిస్ వాజ్ అ ట్రెండ్ అండ్ ఫైనల్లీ బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇట్ బికేమ్ టు 5.1%. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నెక్స్ట్ హౌ డిడ్ ద గవర్నమెంట్ ఇంటర్వీన్. ఒక్కసారి ప్రైజెస్ అన్నీ చాలా పెరిగేటప్పటికి ఏమైపోయిందంటే జనాలు కొనుక్కునే కెపాసిటీ తగ్గిపోయింది. కొనుక్కే కెపాసిటీ తగ్గిపోతే ఏమవుతుందంటే కన్జంప్షన్ తగ్గిపోతుంది. అంటే మన వాళ్ళు ఫుడ్ ఇన్సెక్యూరిటీకి వెళ్ళిపోతారు, తిండి తక్కువ అయిపోతుంది. సో ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ ఆపేసి ఏవైతే స్టాక్స్ మనం స్టోర్ చేసుకుంటామో రిజర్వ్ కింద వాటిని మార్కెట్లోకి సప్లై చేయడం మొదలెట్టింది ఫర్ అ వెరీ వెరీ లో కాస్ట్, సో దట్ పీపుల్ కెన్ బై దోస్ ప్రొడక్ట్ ఫర్ అ వెరీ వెరీ లో కాస్ట్ అండ్ స్టిల్ ఈట్, ఫ్యామిలీస్ విల్ సర్వైవ్. సో ఫుడ్ సెక్యూరిటీని మన గవర్నమెంట్ అట్లా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ టు టేక్ సప్లై సైడ్ మెజర్స్ సచ్ as రిలీజింగ్ సబ్స్టాన్షియల్ cereal stocks from the reserves while proactively managing the imports and exports pulses to ensure supplies. So this is important point that you have to remember. The government had also restricted exports కూడా ఆపిచేసింది. సో దట్ ఫస్ట్ మన వాళ్ళకి చూసుకుందాం, తర్వాత బయట వాళ్ళకి చూద్దామని చెప్పి ఫస్ట్ మన వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచింది. దట్స్ అ వెరీ గుడ్ మూవ్. నెక్స్ట్ సో ఫ్యాక్టరీ అవుట్పుట్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఫ్యాక్టరీ అవుట్పుట్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ IIP వాల్యూస్ రోజ్ బై 3.8% in December against 5.1% in 22. That is a very nice thing. Output in manufacturing 3.9%, mining 5.1%, power 1.2%. This is very important for your prelims. Capital goods production proxy rose by 3.2%. That is very useful for your prelims. Consumer durable production increased by 4.8%. ఇవి వెరీ యూస్ఫుల్. సో మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్జామ్లో మీ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే లిస్ట్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంత పెరిగింది అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇట్లా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది. ఇన్ఫ్లేషన్ ఈజ్ డిక్రీజ్ ఇన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద మనీ. చెప్పే కదా, 100 రూపాయలకి ఒకప్పుడు 5 ప్రోడక్ట్లు కొనుక్కుంటే ఇప్పుడు 100 రూపాయలకి 4 ప్రోడక్ట్లు కొనుక్కుంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోయినట్టు, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు. అట్లనే 100 రూపాయల ప్రోడక్ట్కి 6 ప్రొడక్ట్స్ కొనుక్కోగలిగితే ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు, పర్చేసింగ్ పవర్ పెరిగినట్టు. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈస్ రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద ఫుడ్ కమోడిటీస్ లైక్ రైజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ MSP ఆర్ ఆల్ ద మెయిన్ డ్రైవర్స్ ఫర్ cereal ఇన్ఫ్లేషన్. సో సీరియల్స్కి ప్లీజ్ రిమెంబర్ డ్రైవర్స్ ఎవరు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ MSP. ఈ రెండు సిరియల్ ప్రైస్ హై అవ్వడానికి. అట్లనే మిల్క్, వెజిటబుల్స్, మీట్, ఫిష్ అవన్నీ కూడా ఇన్పుట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ పాజిటివ్ డిమాండ్ సప్లై గ్యాప్. దీస్ ఆర్ ద రీజన్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మేజర్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ మీకు. ఫుడ్ ఇన్ఫ్లేషన్, వై ఫుడ్ ఇన్ఫ్లేషన్ హాస్ ఇంక్రీస్డ్, సిరియల్ ఎందుకు పెరిగింది, మిల్క్ ఎందుకు పెరిగింది, వెజిటబుల్స్ ఎందుకు అడిగే క్వశ్చన్ ఉంటుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్.